అందరికీ నమస్కారం. నేను సంతోష్ నాయక్, జనసేన, ద వాయిస్ ఆఫ్ జనసేన. ఒక విషయం గురించి మీతో డిస్కస్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక విషయం గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ రోజు నేను నిర్ణయించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే, తెలంగాణ ఒక కుటుంబం వల్లనో ఒక వ్యక్తి వల్లనో ఏర్పడలేదు. తెలంగాణ అనేది కొన్ని వేల బలిదానాల మీద, ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం వల్ల, ఎన్నో ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల తెలంగాణ అనేది ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి ఒక పక్కకు తీసుకుంటే, ఇది రాజకీయంగా కాదు, లేదంటే ఒక కుటుంబాన్ని, ఒక రాజకీయ పార్టీలో ఒక సగటు సామాన్య తెలంగాణ ఉద్యమానికి నా వంతు సహాయము, నా వంతు కృషి చేసిన తెలంగాణ బిడ్డగా నేను. ఎందుకంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఒక పక్క అయితే, తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో అంతే పక్క దరిద్రం, పేదరికంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఆ దారిద్ర్యాన్ని, ఆ పేదరికాన్ని ఎలా పోగొట్టాలని చెప్పేసి ఆలోచించడం పక్కన పెట్టి, విగ్రహాలు గాని, లేదంటే ఘాట్ల దగ్గర ప్రపంచం గుర్తించే విధంగా ఈ స్తూపాలు నిర్మించడం గాని, వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం గాని, ఇదంతా చూస్తుంటే కష్టపడి సాధించుకున్న తెలంగాణ పాలైనట్టు. ఇది మన ఈ విధంగా రాజకీయ పార్టీలు గాని, అలాగే తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి, దీని మీద మాట్లాడితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త నిర్ణయాన్ని గురించి నేను ఈ రోజు మాట్లాడదలుచుకున్నా. దానికి మాట్లాడే ముందు, ఆ రోజు ఉద్యమకారులు రచించిన ఒక పాట గోసి గొంగడేసి కాలి గజ్జన కట్టి డప్పు సంకనేసి పోరు చేద్దామని తెలంగాణ కోసం వెళ్తే తెలంగాణ తెచ్చుకుంటే, ఈ రోజు ఎవని పాలయ్యింది తెలంగాణ, తెలంగాణని ఎవడేలుతున్నాడు రా అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసి, ఎందుకు ఈ మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ద స్టాచ్యూ ఆఫ్ పీస్ అనే ఒక గాంధీ గారి విగ్రహాన్ని మూసీ నది ఒట్టున కట్టాలని చూస్తుంది. దానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు అంచనా వేసి 500 ఎకరాలలో స్టాచ్యూ ఆఫ్ పీస్ ని కట్టాలనుకుంటుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, రేవంత్ రెడ్డి గారి గాని అడుగుతుంది ఏంటంటే, మన దేశంలో గాంధీ గారి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, మళ్ళీ కొత్తగా గాంధీ గారి విగ్రహాన్ని కట్టి మనం సాధించేది ఏమీ లేదు. ఆల్రెడీ స్వతంత్రం తెచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ లో గాంధీ గారి విగ్రహాన్ని మనం దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు మనం వృధా ఖర్చు చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచన. గాంధీ గారు కూడా ఈ రోజు బ్రతికి ఉంటే సిగ్గుతో తలదించుకునేవాడు. ఎందుకంటే ఆయన సాధించిన భారతదేశ స్వతంత్రం సాధించింది పేదరికాన్ని పోగొట్టడానికి తప్ప, ఇంకా పేద ప్రజల్ని పేదరికంలో తోసేయడానికి కాదు. మీరు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ వల్ల అందరికి లాభం ఏముందో తెలియదు గాని నష్టం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయలు మిమ్మల్ని నమ్ముకొని ఓటేసిన ప్రజలకు 6 గ్యారెంటీలకు మీరు ఉపయోగించుంటే టైం కూడా మీరే గెలిచి. ఇప్పుడున్న ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో వృద్ధులకు పెన్షన్లు ఇప్పటి వరకు, అలాగే రైతు భరోసాలు ఇవ్వలేదు, రైతులకు ఇచ్చిన పథకాలను ఇవ్వలేదు, అలాగే స్త్రీలకు ఇస్తా అన్న స్కూటీలు ఇవ్వలేదు, 2,500 ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. ఇవన్నీ ఎందుకు? వీటికి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక విగ్రహానికి 5,000 కోట్ల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? ఎవరి డబ్బులను మీరు ఒక పేదవాడు సగటు జీతం కింద పనిచేస్తే స్టాక్ రూపంలో మీకు కడుతుంటే, మీరు పేదవాడిని ఉద్ధరించేది పోయి ఇలాంటి స్టాచ్యూల కోసం అది ఏ విధంగా సమంజసం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పనుల వల్ల దేశ కీర్తి ఎక్కడికో వెళ్తుంది అనేది నాకు తెలియదు గానీ, పేదవాడు ఇంకా పేదవాడుగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ 500 ఎకరాలు తీసుకోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు, హైదరాబాద్ లో ఉన్న ప్రజలు వారి స్థానిక నివాసాన్ని కోల్పోయే అవకాశం. సో అందువల్ల పునరాలోచించాలని చెప్పేసి, అలాగే పెద్ద మనుషులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, అలాగే మంత్రివర్గులందరినీ కూడా ఈ ఒక్కసారి మీ అందరికి ఒక్కసారి తిరిగి ఆలోచించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే విధంగా మీరు అదే ఘాట్ దగ్గర కొన్ని వేల మంది అనాథ, ఫుడ్ లేక, తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక పిల్లలను వేసుకొని అదే రోడ్ల మీద చాలా మంది పడుకొని, ఆ 5,000 కోట్లలో ₹1 పెట్టి ఒక వసతి గృహాన్ని కల్పించండి, ఒక ఫ్రీ వసతి గృహాన్ని. అలాంటి పేద పిల్లల కోసం మీరు ఏదైనా చేయండి, అనాథాల కోసం మీరు ఏదైనా చేయండి. అంతే తప్ప దేశం కోసము ఎంతో చేసిన గాంధీ మహాత్మునికి ఎన్నో చిహ్నాలు, ఎన్నో స్థలాలు, ఎన్నో కోట్ల రూపాయలు కట్టి చాలా దీనికి మీరు సపరేట్ గా కట్టాల్సిన అవసరం. మీ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ గాంధీ గారి విగ్రహాన్ని మీరు కట్టడం వల్ల ఈ గాంధీ కుటుంబం మొత్తం దేశాన్ని పరిపాలించిందని, ఒకప్పుడు ఔరంగజేబు తన ఉనికిని చాటుకోవడానికి దేవాలయాలు కులగొట్టి మసీదులను ఎంతగా నిర్మించాడో, అలాగే తను
తను సాధించిన విజయాలను జనాలను ఎక్కడెక్కడ గుర్తులుగా మార్చాడో అదే విధంగా ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గాంధీ కుటుంబ పరిపాలన చూపించుకోవడానికి ఈ విధంగా చేస్తుందని ప్రజల్లో ఒక అనుమానాన్ని మీరు ఎందుకు ఇవ్వండి? ఈ 5,000 కోట్ల రూపాయలతోటి ఎన్నో ప్రాణాలను కాపాడు. ఇప్పటి వరకు పేద పిల్లలు ఆరోగ్యశ్రీ డబ్బులు మీరు హాస్పిటల్లకు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీలో ఖర్చు పడిన ఆపరేషన్స్ కి మీరు డబ్బులు జమ చేయలేదు, పేదవాళ్లకు పెన్షన్లు మీరు చేయలేదు. ఇవన్నీ ఎందుకోసం? స్టూడెంట్స్ కి జాబులు లేక, ఒక జాబ్ క్యాలెండర్ లేక ఎంతో మంది విద్యార్థులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని లాకప్ లో వేస్తున్నారు, అడిగిన వాళ్ళ కేసులు, ఎదురు తిరిగిన వాళ్ళ మీద లాఠీ దెబ్బలు. ఎంతవరకు ఎన్ని రోజులు ఈ పాలనలో చూడాల్సి వస్తుంది? అందుకేనా తెలంగాణను సాధించిన ఈ తెలంగాణను ఇంతగా కష్టపడి తెచ్చుకుంది. ఒక్కసారి మళ్ళీ తిరిగి దీన్ని ఆలోచించాలని చెప్పి ప్రతి పేదవాడు గాని, ప్రతి ఉన్నవాడు గాని, ఎవరైనా సరే ఇలాంటి వ్యర్థ పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అందరూ కూడా క్వశ్చన్ చేయాలి. ఈ డబ్బు ఎవరిదో కాదు, ప్రతి ఒక్కరు నేను సంపాదించి ట్యాక్స్ రూపంలో కడుతున్న డబ్బులే ఈ రోజు ఇలా వృధా ఖర్చు కావడం. ఒక్కసారి ఆలోచించండి అందరినీ కూడా.